12 గంటల రాత్రి పోలీసులు అరెస్ట్ చేయడమా? పోలీసులు నైట్ల మహిళలు అనుకుంటే అరెస్ట్ చేయడమా? మహిళలని రాత్రిపూట అరెస్ట్ చేయడమా? ఆశా వర్కర్ల ఐక్యత. కనీస వేతనం కావాలి, కనీస వేతనం కావాలి. ఆశాలతో పెట్టి చాకరీ చేయించుకోవడమా? ఆశాలతో పెట్టి చాకరీ చేయించుకోవడమా? ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ ముట్టడి ఉండడం వలన పోలీసులు రాత్రికి రాత్రే అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. మా న్యాయమైన కోరికలు ఏంటి అంటే కనీస వేతనం, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి అని అసెంబ్లీ ముట్టడి అని చెప్పేసి అంటా ఉంటే రేవంత్ రెడ్డి గారికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. మహిళలని చూడకుండా ఈ రోజు రాత్రి 12 గంటలకే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము అడుగుతున్నది కనీస వేతనం, ఫిక్స్డ్ వేతనము. ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం రాకన్నా ముందు మీరు హామీని ఇచ్చారు. ఇప్పటికైనా ఆశా వర్కర్లకి ఆ హామీని ఇవ్వాలి, 18,000 వేతనం ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాము. లేదు అని అంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయగలుగుతాము. ఏదైతే 18,000 వేతనం ఫిక్స్డ్ వేతనం అని అన్నారో అది ఇవ్వాలి. అదే విధంగా ఏఎన్సీ టార్గెట్స్, ఈ టార్గెట్స్ ని మానుకోవాలి. ఏదైతే స్ఫుటం స్కప్స్ ఉన్నాయో ఒక్కొక్క ఆశా వర్కర్ కి 10 అని చెప్పేసి టార్గెట్ పెడుతున్నారు, అది కూడా మానుకోవాలి. ఆశా వర్కర్లు టీబీ వచ్చి చనిపోయిన ఆశా వర్కర్ కి కూడా మట్టి ఖర్చులు ఇవ్వని ఈ ప్రభుత్వము. ఇది సిగ్గుచేటు అయిన పని. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని ఆశా వర్కర్లకు న్యాయం చేస్తూ 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కోరుతున్నాము.